My friends, today's message is going to be very, very important. చాలా ప్రాముఖ్యమైన మెసేజ్ ఈరోజు మీరు వినబోతున్నారు. నేను ఇక్కడ క్రిస్మస్ 2007 నుండి ఆర్కే బీచ్లో క్రిస్మస్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం. నేను చాలా సంవత్సరాలు మెసేజ్లు ఇచ్చాను ఇదే వేదిక మీద. ప్రాబబ్లీ నాకు గుర్తుండి అట్లీస్ట్ ఒక మోర్ దెన్ 7 ఆన్ ద సేమ్ డే, సేమ్ టాపిక్, సేమ్ మెసేజ్. బట్ today I tell you, I promise you, my friends, I have a very special Christmas message for you. What is the Christmas message this evening? I tell you a little story. I want this Christmas, a living Christmas to you. మీ జీవితాలకి ఈ క్రిస్మస్ని అన్వయించుకోవాలి అని నేను కోరుతున్నాను. ఈ క్రిస్మస్ మీ లైఫ్లో అప్లై చేసుకోవాలని కోరుతున్నాను. ఈ సెలబ్రేషన్ చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది, కానీ మన లైఫ్లో ఎక్కడో ఇంకా బాధ ఉండిపోయింది. మన లైఫ్లో ఇంకా ఎక్కడో ఆ లోన్లీనెస్, ఆ సాడ్నెస్, ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఉండిపోయింది. ఎందుకంటే ఈ క్రిస్మస్ మనం చూస్తున్నాం, వింటున్నాం ఇయర్ ఆఫ్టర్ ఇయర్, కానీ అది మనకు అప్లై అవ్వాలి. ఒక యంగ్ మ్యాన్ హెయిర్ ఆయిల్ని అమ్ముతూ ఉన్నాడు. హెయిర్ ఆయిల్ అడ్వర్టైజ్ చేస్తాడు. ఒక్కొక్క ఇంటికి వెళ్తున్నాడు. ఒక ఆమెకి చెప్పాడు. చివరికి 500కి ఆమె కొనుక్కుంది. ఆ హెయిర్ ఆయిల్ ఏం చెప్పాడంటే, ఆ హెయిర్ ఆయిల్ కానీ మీరు రాసుకుంటే 1 వీక్లో మీ హెయిర్ మోకాల కింద వరకే వెళ్ళిపోద్ది, లేకపోతే మనీ వాపస్ ఉంది అని కన్విన్స్ చేసి అమ్మేశాడు. ఆమె కొనుక్కొని లోపలికి వెళ్తున్నప్పుడు, మేడం కొంచెం దాహం వేస్తుంది, వాటర్ ఇస్తారా అన్నారు. సరే, అప్పుడు వాటర్ తీసుకొని వచ్చింది. వాటర్ తాగేటప్పుడు మనోడు హ్యాట్ తీశాడు. మనోడు నెత్తి మీద జుట్టు లేదు. మనోడు అమ్ముతుంది ఏంటి? హెయిర్ ఆయిల్, హెయిర్ గ్రోత్ ఆయిల్, కానీ మనోడు నెత్తి మీద జుట్టు లేదు. వెంటనే ఆమె మోసపోయానేమో అని చాలా బాధతో, బాబు నువ్వు హెయిర్ ఆయిల్ అమ్ముతున్నావు కానీ నెత్తి మీద హెయిర్ లేదేంటి అంటే, ఆయన ఇట్లా రిప్లై ఇచ్చాడు, మేడం మేము ఓన్లీ సప్లై చేస్తాం మేడం, అప్లై చేయమన్నాడు. మేము ఓన్లీ సప్లై చేస్తాం, అప్లై చెయ్యం. క్రిస్మస్ని మనం అలా పండుగలాగే జరుపుకొని ప్రతి సంవత్సరం మెకానికల్గా అలవాటు అయిపోయి, ఎస్ వీ వెంట్ లాస్ట్ ఇయర్ క్రిస్మస్, ఈ ఇయర్ క్రిస్మస్, నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్. నో, క్రిస్మస్ ఈజ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ లైఫ్. లేదంటే ఇట్లా ఉంటుంది, బట్టతలపై జుట్టు మెలిపిస్తామని చూడండి, ఒక ఆయన అక్కడ మొలిపిస్తున్నాడు, ఆయనకి లేదు. మన లైఫ్ అట్లా అయిపోద్ది. డ్యాన్స్ వేయచ్చు, కొరియోగ్రఫీ వేయచ్చు, లేదా చాలా ఫన్ క్రియేట్ చేయొచ్చు. బట్ వీ షుడ్ నాట్ మిస్ ద వెరీ క్రిస్మస్ మెసేజ్. Apply Christmas into your life. My friends, this evening, what is the major problem? నేను ఆలోచిస్తూ ఉన్నాను. నా గురించి కొంచెం ఎక్కువ చెప్పారు యేసుపాదు వంకలు. ఆయనకి నేనంటే చాలా ఇష్టం కాబట్టి, నోయల్ కూడా నాకు గుడ్ ఫ్రెండ్ కాబట్టి చాలా చెప్పాడు. కానీ నేను ప్రపంచంలో నేను చూసినంత వరకు ఒకప్పుడు లేని టెక్నాలజీ ఈరోజు ఎంతో ఉంది. ఆకాశంలో పక్షిని చూసి మనిషి ఎగరాలనుకున్నాడు, విమానంలో ఎగురుతున్నాడు. సముద్రంలో చేపను చూసి ఏదాలనుకున్నాడు, సబ్మెరైన్స్లో వెళ్తున్నాడు. అందుకే మనిషి గురించి అన్నారు, మనిషి ఏనుగులంత బరువులు ఎత్తలేడు, గుర్రం అంత వేగంగా పరిగెత్తలేడు, కానీ ఈ రెండింటికి మించిన బలమైన యంత్రాన్ని మనిషి తయారు చేయగలడు. మనిషి యొక్క విజ్ఞానం ఎంతో పెరిగిపోయింది. నేను యారిజోనా స్టేట్ యూనివర్సిటీకి లాస్ట్ ఆగస్ట్ వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్ నాతో నా క్లాస్మేట్, మీ ఇద్దరు పక్కన కూర్చుండే వాళ్ళవి, నా బైక్ మీద వెళ్ళేవాడు. తన కారులో తీసుకెళ్తూ సడన్ సిగ్నల్ పాయింట్ దగ్గర ఆగితే పక్కన వేరే కారు వచ్చి ఆగింది. నేను వెతుకుతున్నాను డ్రైవర్ని. వాడికి అర్థమైంది, స్టీవెన్ నువ్వు డ్రైవర్ కోసం వెతకన అవసరం లేదు, డ్రైవర్లెస్ కార్. అరే మనతో సమానంగా వస్తుంది. ఎస్, పైన కెమెరా ఉంది కదా, డ్రైవర్ ఉండడు. డ్రైవర్ లేని కారులను మనం కనిపెట్టగలిగాం. డ్రైవర్ లేకుండా బండి ముందుకు వెళ్ళగలుగుతుంది, కానీ మన లైఫ్ను మనం ముందు తీసుకెళ్ళకపోతున్నాం హ్యాపీగా. ఏదో మిస్ అవుతుంది. వాట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం దీస్ డేస్? ఫియర్. మీరు మనుషుని జీవితంలో ఈరోజున మీరు ఆలోచించండి, మనుషుల్ని భయమే చంపేస్తుంది. కానీ క్రిస్మస్ మెసేజ్ ఏంటో తెలుసా? ఫియర్ నాట్. క్రిస్మస్ మెసేజ్ టైమ్ అండ్ అగైన్ మనిషికి ఉన్న భయముల నుండి విడిపించేది క్రిస్మస్. జకరియా అన్న యాజకుని దగ్గరికి వచ్చి దేవదూత చెప్పాడు, ఫియర్ నాట్, భయపడద్దు అని. మేరీ దగ్గరికి వెళ్ళి ఏంజల్ చెప్పాడు, ఫియర్ నాట్ అని. యేసు ప్రభు పుట్టిన తర్వాత మీరు చూశారు కదా గొల్లలు ఎలాగున్నారో, ఆ గొర్రెల కాపర్లు గొర్రెలు కాసుకుంటే ఏంజల్ చెప్పాడు, ఫియర్ నాట్. ఎందుకు ఈ మెసేజ్ ఎంత అవసరం అంటే, బికాజ్ వీ డెస్పరేట్లీ నీడ్ ఇట్.
We need this message because we live in fear. అడాల్ఫస్ హిట్లర్ ప్రపంచాన్ని శాసించాడు. రెండో ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారకుడు అడాల్ఫస్ హిట్లర్. అతను అన్న ఒక మాట ఏంటో తెలుసా? భయానికే నేనంటే భయం. భయపడడం అతని నైజంలో లేదు. ఎవరినైనా కిరాతంగా చంపగలడు, ఎవరికి భయపడడు. అమెరికా, రష్యా లాంటి పెద్ద దేశాలు ఒకవైపు ఉంటే భయపడకుండా యుద్ధంలోకి దిగాడు. రెండో ప్రపంచ యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఒకటో ప్రపంచ యుద్ధంలో తను ఒక సైనికుడు, కానీ రెండో ప్రపంచ యుద్ధంలో ఒక నాయకుడు. 60 లక్షల మంది యూదుల్ని కిరాతకంగా చంపేశాడు. నేను జూలైలో పోలాండ్ వెళ్ళినప్పుడు నాకు కొన్ని గ్యాస్ ఛాంబర్స్ చూపించారు. ఇక్కడే మొదలైంది. 60 లక్షల మంది, 6 మిలియన్ ఊచకోత కోసాడు. కానీ ఏం జరిగిందో తెలుసా? భయానికే నేనంటే భయం అన్నాడు కదా. 1945వ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీన తాను భయముతో ఒక ఆమెని, ప్రియురాల్ని వివాహం చేసుకొని ఆ రోజే ఆమెని చంపేసి తన శత్రువులు తనని పట్టుకుంటారన్న భయంతో చచ్చిపోయాడు అడాల్ఫస్ హిట్లర్. చరిత్రలో చాలామంది గురించి మాట్లాడచ్చు. వాళ్ళు భయం లేనట్లు మాట్లాడచ్చు, కానీ చివరికి భయముతోనే చచ్చిపోయారు. క్రిస్మస్ రిడీమ్స్ యూ ఫ్రమ్ ద ఇన్సెక్యూరిటీ అండ్ ప్రొవైడ్స్ సేఫ్టీ. ఈరోజు ఏం లేదు, మనుషులకి నెమ్మది లేదు. ఏముంది మనుషులకి? భయం ఉంది, ఫియర్. ఈరోజు నా సందేశం ఫియర్లో 4 అక్షరాలు ఉన్నాయి. FEAR. 4 మాటలు చెప్తాను ఈ రాత్రి. F for fear of future. E for fear of economic instability. For A, fear of acceptance. Finally, fear of relationships. Fear of future. హిట్లర్ చచ్చిపోయిన తర్వాత దాదాపుగా రెండో ప్రపంచ యుద్ధం ఆగిపోయింది. కానీ జపాన్ సైనికులు ఆగటం లేదు. విమానాలు గాల్లో ఎగురుతున్నాయి. అమెరికన్ ప్రెసిడెంట్ ట్రూమ్యాన్ అన్నాడు, నువ్వు మాట వినకపోతే ఐ విల్ సెండ్ మై లిటిల్ బాయ్ అన్నాడు. ఆ విషయం అర్థం కాలేదు. లిటిల్ బాయ్ అంటే యాటమ్ బాంబ్ అని తెలియదు. ప్రపంచంలో ఎప్పుడు యాటమ్ బాంబ్ అప్పటి వరకు వేయలేదు. ఐ విల్ సెండ్ మై లిటిల్ బాయ్, పంపిస్తే పంపించుకో అని విమానాలు ఎగురుతున్నాయి. మొట్టమొదటిసారి ఆగస్టు 6వ తేదీ 1945వ సంవత్సరం ఉదయం 8:15కి. ఆ రోజు అక్కడంతా చాలా రద్దీగా ఉంది. అది హిరోషిమా పట్టణము. ఎక్కడ చూసినా మనుషులు కిటకిటలాడిపోతారు. ఆ పట్టణంలో చాలా కిటకిటలాడుతున్న మధ్య యాటమ్ అంటే అణువు, ఒక చిన్న బాంబు. దాని పేరు అణువు, చిన్న బాంబు. కానీ అది చేసిన బీభత్సం ఏంటో తెలుసా? ఒక బాంబు వేల మందిని చంపేసింది. చాలామంది హ్యాండిక్యాప్డ్ అయిపోయారు. పైనుండి పైలట్ చూశాడు, వారికి తెలియదు అంత బీభత్సం చేస్తుందని. ముక్కలైపోయినాయి శరీరాలు. ఒక 2 రోజులు ఆగారు. ఆగస్టు 9వ తేదీ 1945వ సంవత్సరం 11:02 నాగాసాకి అన్న ఊరి మీద మరో బాంబు వేశారు. 2 లక్షల మంది కంటే ఎక్కువ మంది 2 బాంబులకు బలైపోయారు. ప్రపంచం ఉలిక్కిపడింది. ప్రపంచమంతా ఒక దగ్గర సమకూడారు. వద్దు, ఇలా చంపుకొని వెళ్ళిపోతే ఈ భూమి ఉండదు. ఇంకా మనము శాంతిని కోరాలి అని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రారంభించారు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ న్యూయార్క్లో ఉంది. నేను వెళ్ళాను, నేను చూశాను. చాలా ప్రాముఖ్యమైన బిల్డింగ్ అది. ప్రపంచానందరికీ శాంతి కావాలి, మనం బాంబులు తయారు చేయకూడదని శాంతి ఒప్పందాలు చేసుకున్నారు. కానీ ప్రపంచాన్ని భయం విడిచిపెట్టి వెళ్ళలేదు. ఏ దేశము కూడా మనం బాంబులు తయారు చేయకూడదని వారి దేశ సంపదలో 50% వాళ్ళు డిఫెన్స్కే వాడుకుంటారు, మన దేశంతో సహా. ఎందుకు? భయం, ఇన్సెక్యూరిటీ. ఈరోజు ప్రపంచంలోని అణుబాంబులు ఎవడ దేశంలో వాడు పేల్చుకుంటే ఈ భూగోళము ఒక అగ్నిగోళం అయిపోతుంది. ఎవ్రీ కంట్రీ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ దేర్ సెక్యూరిటీ. పోయిన అక్టోబర్లో దాదాపుగా 3-4 వారాలు అమెరికా దేశంలో ఉన్నాను. చాలా ఫేమస్ యూనివర్సిటీస్కి వెళ్ళే అవకాశం నాకు దొరికింది.
ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ ప్రోగ్రామ్, చాలా ప్రెస్టీజియస్ అమెరికన్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అది. అన్ని యూనివర్సిటీకి వెళ్ళిన దానికంటే కూడా నాకు చాలా ఒక రకమైన థ్రిల్ ఇచ్చింది ఏంటో తెలుసా? వైట్ హౌస్ విజిట్. వైట్ హౌస్ చాలా సెక్యూర్డ్ ప్లేస్, కానీ వాషింగ్టన్ డీసీలో దాన్ని రీప్లికా పెట్టారు. అక్కడ డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ గారు కూర్చుండే టేబుల్, ఒరిజినల్ టేబుల్ని అట్లానే యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. అక్కడ ఒరిజినల్ చైర్, అక్కడ ఏ క్లాత్ వాడారు, ఏ లెదర్ వాడారో అట్లానే ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళి కూర్చున్నాను ఒకసారి ప్రెసిడెంట్లో ఫీల్ అవ్వడానికి. నా ఫ్రెండ్స్ ఫోటోలు తీశారు, 23 కంట్రీస్ నుండి వచ్చారు. మీరు జాగ్రత్తగా ఆ ఫోటోని చూస్తే నా చేతిలో టెలిఫోన్ ఉంది, నా ముందు ఒక బటన్ ఉంది. నేను అడిగాను, ఏంటి ఈ బటన్ ఏంటి? అది యాటమ్ బాంబ్ బటన్. అది అమెరికన్ ప్రెసిడెంట్ ఏ టైంలో అయినా ఆ బటన్ ప్రెస్ చేయగానే న్యూక్లియర్ వార్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంత భయం? నీవు ఎప్పుడు నీ దగ్గర వాకింగ్కి వెళ్ళినప్పుడు కర్ర పట్టుకొని వెళ్తావు తెలుసా? కుక్కలు కరుస్తాయని భయం ఉన్నప్పుడు వెళ్తావు. నీ జోబులో గన్ ఎప్పుడు పెట్టుకుంటావు తెలుసా? నీకు భద్రత లేదన్నప్పుడు పెట్టుకుంటావు. నీ లోపల భయం ఉన్నప్పుడు నువ్వు పెట్టుకుంటావు. సూపర్ పవర్ అమెరికాకి సూపర్ ఫియర్ ఏమో అనుకున్నాను నేను. మై ఫ్రెండ్స్, మోర్ ఫియర్. ప్రపంచాన్ని శాసించి పాలించింది అలెగ్జాండర్ ద గ్రేట్. ఆయన గురువు అరిస్టాటిల్, ఆయన గురువు ప్లేటో, ఆయన గురువు సోక్రటీస్, ద గ్రేటెస్ట్ ఫిలాసఫర్. అలెగ్జాండర్ ప్రపంచాన్నంతా జయించి ఇలాంటి సముద్రం ముందు నిలవబడి, ఓ సముద్రమా, నీవు కూడా భూమి అయిపోతే బాగుండు, నిన్ను కూడా నేను జయించేవాడిని అన్నాడు. అంటే అంత జయించి అంత సంపాదిస్తే మనిషికి అంత అసంతృప్తి ఉంటుందా? అవును. నీవు ఎంత సంపాదిస్తే నీలో అంత అసంతృప్తి పెరుగుతుంది. యు వుడ్ నెవర్ గెట్ కంటెంట్మెంట్ వెన్ యూ రియల్లీ గెయిన్ మోర్. నీవు అనుకుంటావు నాకు ఇంకా ఎక్కువ ఉంటే బాగుండని. అలెగ్జాండర్ అంతా సంపాదించాక ఆయన చరిత్రని నేను చదివాను. ఆయన జీవిత చివరి దిశలో భయంకరమైన మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయాడు. డ్రగ్స్, మందు. 33.5 ఏళ్ళకి చచ్చిపోయాడు. కానీ ఆయన చచ్చిపో ముందు ఏం చేశాడో తెలుసా? అతనికి ఎంతో లాయల్గా ఉండి, అలెగ్జాండర్ ద గ్రేట్ తండ్రి అయిన ఫిలిప్ II దగ్గర నమ్మకంగా ఉన్న వ్యక్తి, అలెగ్జాండర్ చచ్చిపోబోతుంటే కాపాడిన వ్యక్తి క్లేటస్ ద బ్లాక్ చంపేశాడు. ఉలిక్కిపడ్డారు అందరూ. ఏంటి నీ ప్రాణ స్నేహితులను చంపుతున్నావు? అవునవును, నేను ఈ ప్రపంచాన్ని చాలా కష్టపడి సంపాదించాను. ఒకవేళ వాడు నన్ను చంపేస్తే నేను సంపాదించిందంతా వాడికి వెళ్ళిపోద్ది. వాడు నన్ను చంపే ముందే నేను వాడిని చంపేస్తున్నాను అన్నాడు. అంటే నువ్వెంత సంపాదిస్తే నీకు అంత భయమా? అవును. ఫియర్ ఆఫ్ అన్సర్టెనిటీ. ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ ఈజ్ ఫియర్ ఆఫ్ అన్సర్టెనిటీ. రేపేం జరుగుతుందో నాకు తెలీదు, రేపేమైపోతుందో. ఈరోజు ఫ్యామిలీస్ని చూడండి ఒకసారి, భయంతో బ్రతుకుతున్నారు. ఈరోజు పేరెంట్స్ని చూడండి, భయంతో బ్రతుకుతున్నారు. స్టూడెంట్స్ని చూడండి, భయంతో బ్రతుకుతున్నారు. యంగ్ పీపుల్ బయటికి చాలా హుషారుగా కనబడతారు, కానీ భయంతో బ్రతుకుతున్నారు. మై ఫ్రెండ్స్, టుడే ద క్రిస్మస్ మెసేజ్ ఈజ్ గాడ్స్ ఆన్సర్ టు రిడీమ్ హ్యుమానిటీ ఫ్రమ్ ఫియర్. క్రిస్మస్ ఈజ్ నాట్ a festival of a community, but it is God's message and answer for the humanity. Redemption from the fear. You cannot face fear alone. చిన్నప్పుడు అలవాటు, తోడొస్తావా అని అడుగుతారు. ఎప్పుడు తోడొస్తావా అని అడుగుతారు? భయం వేసినప్పుడు. తమ్ముడిని తోడు తీసుకెళ్తావు, కొంతమంది చెల్లిని కూడా తోడు తీసుకెళ్తారు. దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుకుంటాను అన్నాడు క్రిస్మస్ రోజు. ఐజియా 7:14. దిస్ ఈజ్ ద క్రిస్మస్ మెసేజ్. క్రీస్తు పుట్టడానికి 730 సంవత్సరాల ముందు ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి కుమార్ని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. వాట్ ఈజ్ ఇమ్మానుయేల్? గాడ్ విత్ us. తోడొస్తావా అని మనిషిని అడుగుతున్నావు కదా. క్రిస్మస్ ఏం చెప్తుంది తెలుసా? నేను నీకు తోడొస్తానని దేవుడు చెప్తున్నాడు.
నేను నీకు తోడుంటానంటున్నాడు. దట్ ఈస్ క్రిస్మస్. అందుకైనా అంటున్నాడు ఫియర్ నాట్. ఇమ్మానుయేల్ అన్న మాటకు దేవుడు మనకి తోడు అని అర్థము. ఈ మాట చరిత్రలో రాయబడిన పుస్తకాల్లో ఉంది. ఐజియా అనగానే మీ బైబిల్లో పుస్తకం అనుకుంటున్నారు. డెడ్ సీ స్క్రోల్స్ 1947 ప్రపంచ చరిత్రలో ఎంతో మంది పండితులను ఉలిక్కి పడినట్లు చేసింది. ఆ సముద్రంలో మనిషి మునిగిపోడు. ఆ సముద్రాన్ని చూడండి ఒకసారి. అక్కడ చాలా కొండలు ఉన్నాయి. ఆ కొండల దగ్గర మహమ్మద్ ఎద్ దీప్ అన్న వ్యక్తి ఆయన గొర్రెలు కాసుకుంటే ఇలా రాయి విసిరాడు గొర్రె కోసం. మంది ఒక గుహ. ఆ గుహలోకి వెళ్ళాడు. ఆ గుహలో ఆ కొండల్లో కొన్ని ప్రతులున్నాయి. అక్కడ ఈ పుస్తకం ఉంది, ఈ బైబిల్ పుస్తకం. అక్కడ రాయబడి ఉంది, బిహోల్డ్ ఏ వర్జిన్ షల్ కన్సీవ్ అండ్ బీర్ ఎ సన్ అండ్ సన్ కాల్ హిస్ నేమ్ ఇమ్మాన్యుయేల్, గాడ్ విత్ us. ఈరోజు నీకు భయము, అవును, ఒంటరితనం అంటే భయము. ఇదిగో యేసు ప్రభు జన్మ నిన్ను ఆ భయము నుండి నిన్ను విడిపిస్తుంది. నేను వెళ్ళే నా చోటికి నేను తీరి చెప్పట్లేదు. నేను ఆ ప్రదేశాల్లో అడుగు పెట్టాను. కావాలంటే చూడండి, నీటిలో తేలేను నేను. మీరు అనుకుంటున్నారు ఫోటోషాప్లో ఎడిట్ చేసింది కాదది. నేను సముద్రం మీద పండుకొని నేను పుస్తకం చదువుకున్నాను. పక్కనున్న సముద్రంలో ట్రై చేయకండి, పోతారు. ఆ సముద్రంలో మునగరు. అదొక మిరకల్, అదొక విచిత్రం. సముద్రంలో పడుకొని పుస్తకం చదవచ్చు, మునిగిపోం. అక్కడున్నాయి కొండలు, అక్కడ దొరికింది పుస్తకం. పేదరాజు పెద్దమ్మ కథ చెప్పట్లేదు మీకు, చందమామ కథ చెప్పట్లేదు, చరిత్ర ఈరోజు నీకు చెప్తుంది ఫియర్ నాట్. న్యూ టెస్టిమెంట్లో 730 సంవత్సరాల క్రితం పలకబడిన మాటని మరలా మాథ్యూస్ రాస్తా ఉన్నాడు. ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇది జరిగింది. దే షల్ కాల్ హిస్ నేమ్ ఇమ్మాన్యుయేల్, గాడ్ విత్ us. గుండె మీద చేసుకొని చెప్పు. మనశ్శాంతిగా పడుకోగలుగుతున్నావా? నీ జీవితంలో నెమ్మది ఉందా? లేదు. నీకు భయము, కళ్ళు మూసుకుంటే నిద్ర పట్టట్లేదు. అందుకనే స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నావు. అందుకనే ఏదో పద్ధతి ఎంచుకుంటున్నావు. ఎందుకంటే నువ్వు ఒంటరిగా ఉండలేకపోతున్నావు. కొంతమంది రాత్రులు లైట్ వేసుకొని పడుకుంటారు. చీకటి అంటే భయం. హియర్ ఇస్ ద క్రిస్మస్ మెసేజ్. ద సోవరెన్ గాడ్ హూ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్ అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. మై ఫ్రెండ్స్, కొంతమంది అంటారు దేవుడండి ఒక శక్తి. నాతో చాలామంది చెప్తారు పెద్దవాళ్ళు, అవును ఒక శక్తి ఉంది. మై ఫ్రెండ్స్, శక్తి కాదు, దేవుడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఈ సర్వ సృష్టిని సృష్టించాడు. ఆ వ్యక్తి ఈ క్రిస్మస్ రోజున నీకు తోడుండడానికి భూమి మీదకి దిగొచ్చాడు. అదే క్రిస్మస్ మెసేజ్ నీకు. మై ఫ్రెండ్స్, ఎవరా వ్యక్తి? ఫర్ బై హిమ్ all things were created in heaven and on earth, visible and invisible, whether thrones or dominions or rulers or authorities, all things were created through him and for him. ఆయన బట్టి సృష్టి అంతా కలిగింది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. యు ఆర్ సేఫ్ వెన్ గాడ్ ఈస్ విత్ యూ. ఈరోజు నీకు కావాలా? మై ఫ్రెండ్స్, నువ్వు రోడ్డు మీద కూర్చొని ఉన్నా, వెనకాతర ఎక్కడో కూర్చొని ఈ మాటలు వింటున్నా. క్రిస్మస్ మెసేజ్ ఈజ్ ఇమ్మాన్యుయేల్, గాడ్ విత్ us. రెండో ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు అప్పటికి రాజుగారు కింగ్ ఎడ్వర్డ్ 6 ఎలిజబెత్ రాణి తండ్రి క్రిస్మస్ మెసేజ్ ఏమి ఇవ్వాలి అని ఆలోచిస్తున్నాడు. వాళ్ళు ప్రజల ముందుకు వచ్చారు. వాళ్ళు ప్రజలకి అందరికీ కూడా హాయ్ చెప్పారు.
అది అలవాటు ఇంగ్లాండ్ దేశంలో. కానీ డిసెంబర్ 25 సాయంత్రం అప్పటికే 1939 సంవత్సరంలో మనుషులు భయంలో బతుకుతున్నారు. అప్పటికే మొదటి ప్రపంచ యుద్ధం గాయాలు అప్పుడప్పుడే మానుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం సైరెన్స్, బాంబుల శబ్దాల మధ్యలో ఏమి చెప్పాలి అని ఆలోచిస్తున్నప్పుడు పక్కన కూతురుంది చూసారా, ఎలిజబెత్. ఆమెకి 13 సంవత్సరాల వయసు. షీ ఈజ్ ఓన్లీ 13 years old. డాడీకి ఒక స్లిప్ ఇచ్చింది, ఒక పోయం. డాడీ ఈ పోయం చెప్పు డాడీ. ఏముంది ఆ పోయంలో? ఐ సెడ్ టు ద మ్యాన్ హూ స్టూడ్ ఎట్ ద గేట్ ఆఫ్ ద ఇయర్, గివ్ మీ ఎ లైట్ దట్ ఐ మే ట్రెడ్ సేఫ్లీ ఇన్ టు ద అన్నోన్. అండ్ హీ రిప్లైడ్, గో ఇన్ టు ద డార్క్నెస్ అండ్ పుట్ యువర్ హ్యాండ్ ఇన్ టు ద హ్యాండ్ ఆఫ్ గాడ్, దట్ షల్ బి టు యూ బెటర్ దెన్ లైట్ అండ్ సేఫర్ దెన్ ఎ నోన్ వే. సంవత్సర ద్వారం వద్దున్న ఆయన అడుగుతా ఉన్నాడు. సంవత్సర ద్వారంలో నిలిచిన మనిషితో అన్నాను, తెలియని మార్గంలో నేను సురక్షితంగా అడుగులు వేయడానికి నాకు ఒక దీపం ఇవ్వండి. తమసోమ జ్యోతిర్గమయ, అంధకారంలో ఉన్నాను, రేపేంటో తెలియదు సార్. అందుకే జ్యోతిష్కం దగ్గరికి వెళ్తావు, అందుకే ప్రేయర్ చేసి ఏమైనా చెప్తారని మోకరిస్తావు. I want to know the future, fear of future. ఆ పద్యం చెప్తుంది, అతడిలా జవాబిచ్చాడు, చీకట్లోకి అడుగుపెట్టి దేవుని చేతిలో నీ చెయ్యి పెట్టు, అది నీకు దీపం కంటే గొప్ప వెలుగునిస్తుంది, తెలిసిన మార్గం కన్నా మరింత సురక్షితంగా ఉంటుంది. 13 సంవత్సరాల అమ్మాయి చెప్తున్న మాట. కింగ్ డేవిడ్ గొర్రెలు కాసుకుండే దావీదు గొప్ప మహారాజు అయ్యాడు. ఆయన అన్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను. ఎందుకు భయపడు? I walk through the valley of the shadow of death, I will fear no evil. Why? For thou art with me. నీవు నాకు తోడయ్యుందువు. Emmanuel, God with us. దేవుడు మనకి తోడుగా ఉంటాడు. రెండవది ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ. ఎక్కడ చూసినా మనుషులకి భయం. రేపేమవుతుందండి? ఉద్యోగాలు ఉంటాయంటారా? మన పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయంటారా? ఏదో ఏఐ వచ్చేస్తుందట, మరి మనం ఇంక బతకలేము. నో జాబ్స్. ఐటీ ఇండస్ట్రీ రోజు రోజుకి కొలాప్స్ అయిపోతుంది. లే ఆఫ్స్ ఎక్కువైపోతున్నాయి. సీనియర్స్ని ఇంటికి వెళ్ళిపోమంటున్నారు. ఒక పక్క అమెరికా లాంటి దేశాలు H1 వీసాలు ఇవ్వట్లేదు. భయము భయము భయము. దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. ఒక పక్కన ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇన్ దిస్ కాంపిటేటివ్ వరల్డ్. ఎంత పోటీ ప్రపంచంలో, అసలు నేను నిలబడగలనా? అసలు ఏఐ మనకంటే చాలా గొప్పదట కదా. మరి మన ఉద్యోగాలు ఉంటాయంటారా? ఫ్రెండ్స్, ఐ టెల్ యూ, యు ఆర్ మచ్ 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 గ్రేటర్ దెన్ ఏఐ, మోర్ వాల్యుబుల్ దెన్ ఏఐ. నీలో లైఫ్ ఉంది, ఏఐలో లైఫ్ లేదు. నేను 23 years నుండి చెప్తున్నాను ఏఐ అన్న సబ్జెక్ట్. చాలా సంవత్సరాలు బోధించాను. ఎప్పటిది కాదు ఆ సబ్జెక్ట్. 1956లో వచ్చింది. ఇప్పుడు మనకు వినబడుతుంది. ఏఐకి మూల పురుషుడు, కంప్యూటర్ మూల పురుషుడు ఎలెన్ ట్యూరింగ్. ఎలెన్ ట్యూరింగ్ రెండో ప్రపంచ యుద్ధ జర్మన్ కోడ్ని డీకోడ్ చేసిన మేధావి. అతను మొట్టమొదటిసారి కంప్యూటర్ నమూనాని ఇచ్చాడు. హీ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ కంప్యూటర్. ఆయన మొదట అన్నాడు ఈ మాట, కెన్ కంప్యూటర్ థింక్? కంప్యూటర్ ఆలోచించగలదా అని. అతను ఆలోచించకుండా విషం మింగి చచ్చిపోయాడు. నాకు అర్థం కాలేదు. నేను ఆయన చరిత్ర చదివినప్పుడు ఆయన మనసుని కంట్రోల్ చేసుకోలేక, ఆయనకు వస్తున్న చెడు తలంపుల్ని కంట్రోల్ చేసుకోలేక, కెన్ కంప్యూటర్ థింక్ అని ఈరోజు టెక్నాలజీకి పునాది వేసిన వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. మై ఫ్రెండ్స్, ఫియర్ ఆఫ్ ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ. రేపు ఎలా బతుకుతాం? పిల్లలు ఎల్కేజీ జాయిన్ చేస్తే చాలు, కేజీ టు పీజీ ప్రెజర్. తల్లిదండ్రులకి ఎంత బస్తాలు మోస్తుంటారు, బానిస బస్తాలు లాగా ఉంటాయి కదా. ఉదయాన్ని వెళ్ళిపోవాలి. ఎల్కేజీలు అడుగుతున్నారు, మీకు ఐఐటి కావాలండి, మెడిసిన్ కావాలా? అటు చదువుతుంది ఎల్కేజీ. ఇన్సెక్యూరిటీ. నేను ఈ పోటీ ప్రపంచంలో ముందుకెళ్ళాలి. ఇప్పుడు వారిని బాగా చదివించాలి కాబట్టి
ఎందుకంటే నేను చాలామంది పేదలు చదువుకునే కాలేజీకి 9 సంవత్సరాలు ప్రిన్సిపల్గా ఉన్నాను. ఆటో తొక్కేవాళ్ళు, చిన్న చిన్న సైకిల్ మెకానిక్లు, వాళ్ళ పిల్లల్ని చదివించాలని అప్పులు చేసి చదివిస్తారు. యంగ్ పీపుల్, ఈ భూమి మీద మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రేమించినట్లు ఇంకెవరు ప్రేమించరు. నువ్వు అనుకుంటావు ఫ్రెండ్స్ అని, యు ఆర్ లివింగ్ ఇన్ ఫియర్. తల్లిదండ్రులు అప్పులు చేసి ఇప్పుడు కట్టలేక, వడ్డీలు కట్టలేక ఆ భారం మీద పడిపోతూ ఉంటే ఎంత భయంకరమైన భయం. నేను తీర్చగలను ఈ అప్పుని, నా వల్ల అవుతుందా, ఇంత చదివిస్తున్నాను కదా. మై ఫ్రెండ్స్, కొంతమంది యవనస్తులు త్వరగా డబ్బులు సంపాదించాలని బెట్టింగ్కి వెళ్తున్నారు. నాకు తెలిసిన ఒక స్టూడెంట్, నేను చూడలేదు అబ్బాయిని, తెలుసు. హెచ్ఓడి ఫోన్ చేసి అబ్బాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. స్టూడెంట్స్ చాలామంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. అయ్యో, యువర్ లైఫ్ ఈజ్ సో వాల్యుబుల్ మై డియర్ స్టూడెంట్. నువ్వు పెర్ఫామ్ చెయ్యకపోయినా నీ వాల్యూ మారదు, నువ్వు ఫెయిల్ అయిపోయినా నీ వాల్యూ మారదు. వీడు బెట్టింగ్ యాప్లో అలవాటు పడి డబ్బులు సంపాదించాడు. ప్లాట్ఫామ్ రన్ చేస్తున్నవాడు డబ్బులు వేయట్లేదు. వాడు అన్నాడు, రేపు 80,000 వేసావనుకో నీకు 4-5 లక్షలు ఎల్లుండేస్తానన్నాడు. కాలేజీకి వచ్చాడు, హెచ్ఓడిని కలిసి, మా పెద్దమ్మ కొడుకు యాక్సిడెంట్ అయింది, ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి మేడం. అరే, చాలా మంచోడు వాడు, వాడు అబద్ధాలు ఆడు, వాడు జెన్యూన్ స్టూడెంట్, చాలా యాక్టివ్ స్టూడెంట్. 10,000, 5,000, 500, 1,000 రూపాయలు, 80,000 ఇచ్చారు. పట్టుకెళ్ళి వాడు కట్టాడు. వాడు కొట్టు మూసేశాడు. వాడు ఫోన్ ఆపేశాడు. ఏం చేయాలో తెలియక ఆ పిల్లోడు ఒక ఉత్తరం రాశాడు, అమ్మా నాన్న నన్ను క్షమించండి, నా స్నేహితులు నన్ను నమ్మారు, నా టీచర్స్ నన్ను నమ్మారు, రేపు నేను ఇంక కాలేజీకి వెళ్ళలేను, నాకు భయం వేస్తుంది. ఎందుకంటే నేను చేసిన తప్పు, నేను చేసిన మోసం నన్ను పిండేస్తుంది. ఆ గిల్ట్ నేను భరించలేకపోతున్నాను. ప్లీజ్, రాజుకి 1,000 రూపాయలు ఇవ్వాలి, రవికి 3,000 ఇవ్వాలి, మా టీచర్కి 5,000 ఇవ్వాలి, ఈ లిస్ట్ అని చెప్పి పక్కింటికి వెళ్ళి పోసుకొని చచ్చిపోయాడు. ఎంత బాధ కదండి. ఆ తల్లిదండ్రులు కడుపు కోత ఎంత పెద్దది కదా. భయము మనుషుల్ని చంపుతుంది, కానీ క్రిస్మస్ మనుషుల్ని జీవింపజేస్తుంది. ఎందుకో చెప్పనా, సాతానుడు యోహాను సువార్త బైబిల్లో John 10:10, the thief cometh not but for to steal and to kill and to destroy. దొంగతనం చేయడానికి వస్తాడు, నీ క్యారెక్టర్ని దొంగతనం చేస్తాడు, నీ యొక్క ఏజ్ని దొంగలిస్తాడు, వాడు నీ బలాన్ని దొంగలిస్తాడు. కానీ అక్కడే రాయబడి ఉంది, యేసు ప్రభు అంటున్నాడు, నేను గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితిని. ఎందుకు వచ్చావు క్రిస్మస్ రోజు? టు గివ్ యూ లైఫ్. భయము నిన్ను చంపుతుంటే యేసు క్రీస్తు క్రిస్మస్ రోజున నీకు జీవం ఇస్తానంటున్నాడు. అందుకే 11వ వచనంలో అన్నాడు, ఐ యామ్ ద గుడ్ షెపర్డ్. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టెను. యేసు ప్రభు భూలోకానికి దేవుణ్ణి తండ్రిగా పరిచయం చేశాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన శిష్యులు అడిగారు, మేము ఏమని ప్రార్థన చేయాలి? ఎందుకంటే దేవుడు అంటే మాకు భయం. అరే, దేవుడు మీ తండ్రి, ఆయన మీ పరలోకపు తండ్రి అని ఆయన బోధించాడు. ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు, కోయవు, పంటను కూర్చుకొనవు, అయినా మీ తండ్రి, యువర్ ఫాదర్, వాటిని పోషిస్తున్నాడు. ఆ ఆకాశ పక్షుల్ని పోషిస్తున్న వాడు నిన్ను పోషించుడా? వై ఫియర్ టుడే? మై ఫ్రెండ్స్, హియర్ ఇస్ ద గుడ్ న్యూస్. జెహోవా జైరే, ద లార్డ్ ఈజ్ యువర్ ప్రొవైడర్. క్రిస్మస్ నేను జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను నీకు, ఆ జీవము సమృద్ధిగా ఇవ్వడానికి. లాస్ట్ బట్ వన్, ఫియర్ ఆఫ్ యాక్సెప్టెన్స్. నేను అంగీకరించబడతానా? నేను ఇప్పుడు ఇట్లా ఉన్నాను కదా, నన్ను ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? ప్రజల్లో అదొక ప్రశ్న. యామ్ ఐ యాక్సెప్టెడ్ జస్ట్ యాజ్ ఐ యామ్? అందుకని వింత వింత చేష్టలు, న్యూ స్టైల్స్ అండ్ న్యూ ట్రెండ్స్,
ద థర్స్ట్ ఫర్ ఐడెంటిటీ. చెవులకి రింగులు పెట్టారు, సరిపోలేదని ఇప్పుడు నాలికి కూడా రింగులు పెడుతున్నారు. జుట్టులు రొంగేస్తే వేసారు, అడ్డదిడ్డంగా కత్తిరిస్తున్నారు. అసలు ఆ కటింగ్ ఏంటో ఎవరికి అర్థం కాదు. ప్యాంటు చిరిగిపోతే కుట్టుకుంటే వాళ్ళవి, ఇప్పుడు చింపుకుంటే ఎక్కువ రేటు. నేను ఇక్కడే వైజాగ్ సెంట్రల్కి వెళ్ళాను ఒకసారి. నెక్స్ట్ రోజు వేరే దేశం వెళ్ళాలి కాబట్టి మరి ఏదైనా 2 ప్యాంట్స్ కొనుక్కుందామని వెళ్ళాను, రెడీమేడ్. సార్ మీ బడ్జెట్ ఎంత అండి అన్నాడు. 2500లో ఇవ్వండి సార్, ఒక 2 ప్యాంట్స్ కొనుక్కోవాలి. ఓకే సార్ రండి అని చూపిస్తున్నాడు. ఈ లోపు ఆ కొట్టులో పాడైపోయినవి, చిరిగిపోయినవన్నీ ఒక మూల ఏలగట్టారనమాట, ఒక పక్కన ఉన్నాయి వేరే సెక్షన్లో. నేను వీడు చూపించే లోపు ఆ చిరిగిపోయిన వాటి వైపు వెళ్తుంటే అన్నాడు, అది మీ రేంజ్ కాదు సార్ అన్నాడు. ఏంటన్నారండి అన్నాను. అదేనండి మీరు 2000 అది మీ రేంజ్ కాదు సార్. సార్ అవి చిరిగిపోయినాయి కదండి అన్నాను. అవి రేట్ ఎక్కువ సార్, జనాలకు చిరిగిపోయినాయి కావాలి. ఎందుకు చిరిగిపోయినాయి కావాలి తెలుసా? అప్పుడు నన్ను అందరూ చూస్తారు. శుభ్రంగా బట్టలు వేసుకొని వెళ్తే ఎవడు చూడ్డు. ఇక్కడ చింపేసాను అనుకో, ఏట్రాల చిరిగిపోయింది, నాకు అదే కావాలి. ఈ జనరేషన్కి ఫియర్ ఆఫ్ యాక్సెప్టెన్స్. నేను అంగీకరించబడతానా, ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారు, ఒక రకమైన స్ట్రెస్, ఒక రకమైన ప్రెషర్. విల్ ఐ బి యాక్సెప్టెడ్? క్రిస్మస్ ఈస్ గాడ్స్ ఆన్సర్ టు రిడీమ్ హ్యుమానిటీ ఫ్రమ్ ఫియర్. యు ఆర్ యాక్సెప్టెడ్ బై గాడ్. దిస్ ఈస్ ద గుడ్ న్యూస్. యు ఆర్ యాక్సెప్టెడ్. God loves you. My friends, listen to this. Saint Augustine made this statement. God loves each of us as if there were only one of us. God loves you as though you are the only person on this universe. భూమి మీద ఇంకా ప్రేమించడానికి ఎవడూ లేడు. నువ్వు ఒక్కడివే ఉన్నట్లు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఎవడూ లేనప్పుడు నిన్నే కదా కోరుకుంటాడు. అలాగే నిన్ను కోరుకుంటున్నాడు. ఎంత పాపినైనా నువ్వు అనుకోవచ్చు, నా సంగతి తెలియదు సార్, నేను చాలా తప్పులు చేశాను, నేను మంచోడిని కాదు, ఐఎమ్ నాట్ గుడ్. ఎంత పాపినైనా యేసు చేర్చుకొనును. ఐ టెల్ యు ఇన్ జాన్స్ గాస్పెల్ చాప్టర్ 8, అక్కడికి ఒక తప్పు చేసిన ఆమెను తీసుకొని వచ్చారు. ఆమె గురించి ఏమి రాయబడి ఉందంటే, ఆమె వ్యభిచారం చేసి పట్టబడింది. చాలా భయం ఉంది. ఎందుకంటే ఆ పెద్ద మనుషులందరూ ఆమెని తోసుకొచ్చింది, చంపాలి చంపాలి చంపాలి. ఈ సమాజం పాపాన్ని ప్రేమిస్తుంది, కానీ పాపిని అసహించుకుంటుంది. ఫియర్. వాడికి తెలుసు వాడు తప్పు చేస్తున్నాడని, వాడికి తెలుసు వాడికి చేత కాదని, అలాంటి వాడే ఎదుటి వాడిని తప్పు గురించి మాట్లాడతాడు. అలాంటి పిరికోడే ఇతరులు తప్పు చేశారంటాడు, నా ముందోడు తప్పు చేశాడు అంటాడు. పిరికివాడు చేసే పని అది. వాళ్ళందరూ అంటున్నారు, ఈమె తప్పు చేసింది, ఈమెని చంపేయాలి, ఈమెని చంపేయాలి. యేసు ప్రభు ఒక క్షణం ఆగి ఏదో రాస్తున్నాడు. ఈలోపు అన్నారు, త్వరగా చెప్పు, ఈమెని చంపేయాలి మేము. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మీలో తప్పు లేనోడు మొదట రాయి వేయండి అన్నాడు. ఎవడికాడు చూసుకున్నాడు, అమ్మ బాబాయ్ తప్పు లేనోని చంపమంటాడేంటి, మనందరూ తప్పు చేసిన వాళ్ళమే కదా. అక్కడ రాయబడి ఉంది, పెద్దలు మొదలుకొని చిన్నపిల్లల వరకు అందరూ ఎవరు రాయి అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. యేసు ప్రభు ఉన్నాడు, ఆయన శిష్యులు వెనక నుండి చూస్తున్నారు. అలాంటి పాపాత్మురాల్ని యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? అమ్మా అని పిలిచాడు. నా లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసిన సన్నివేశం అది. ఎందుకంటే ఎంత ప్రేమించిన అమ్మ కూడా తప్పు చేస్తే ఇష్టపడదు. నా కడుపుని చెడబుట్టేవరా అంటది. ఏదో టైంలో ప్రతి అమ్మ అంటది ఆ మాట. కానీ యేసు ప్రభు ఈ సమాజం రాళ్ళేసి కొట్టి చంపుదాం, ఎవరు అంగీకరించరామని అన్న ఆమెను అమ్మ అని పిలిచాడు. యు ఆర్ యాక్సెప్టెడ్. యు నో వై? జీసస్ టుక్ యువర్ ప్లేస్. దేవునిలో 2 లక్షణాలు ఉండాలి. దేవునిలో ప్రేమ, కరుణ ఉండాలి, అందుకే దండం పెట్టుకుంటాం. అదే సమయంలో దేవునిలో సత్యం ఉండాలి. తప్పు చేస్తే ధర్మరాజుగా శిక్ష వేయాలి. యేసు ప్రభు ఆ పాపాత్మురాల్ని క్షమించాడు. నువ్వు వెళ్ళి తప్పు చేయొద్దు అన్నాడు. అంటే నువ్వు తప్పు చేసావని చెప్పాడు. ఆయన క్షమించి వదిలిపెట్టి ఆమె స్థానంలో యేసు ప్రభు నిలవబడి నన్ను చంపండి అన్నాడు. ప్రేమ గెలిచింది, న్యాయం నిలిచింది. దట్ ఈస్ క్రిస్మస్. యు ఆర్ యాక్సెప్టెడ్.
Are you suffering with fear of acceptance? My friends, Christmas gives you a good news. Fear not. My message today for you, God's message for you, fear not. Finally, fear of relationships. Fear of relationships. అమ్మో, నన్ను అంగీకరిస్తారో లేదో, ఇప్పుడు అంగీకరించకపోతే నా సంబంధం తెగిపోద్ది. ఈరోజు మొబైల్ ఫోన్స్కి ఎడిక్ట్ అయిపోయారు పిల్లలు. పక్కవారితో సంబంధం లేదు, పక్కోడు ముఖం చూడరు, వాడు ఫేస్ ఎలాగుందో చూడరు, ఫేస్బుక్కే చూస్తారు. పక్క ఏమైపోతున్నా స్టవ్ ఏంటి వెలుగుతుంటుంది, మాడిపోతుంటుంది, వీడికి అసలు వాసన రాదు, వీడికి కనిపించదు కూడా, ఆ ఫోన్లో ఉంటాడు. ఒక రకమైన డిస్ట్రెస్. ఈ మానవ సంబంధాలు తెగిపోవడానికి కారణం ఏంటి తెలుసా? మొదట మానవునికి దేవునితో సంబంధం తెగిపోయింది. దేవుడు మానవుణ్ణి తన స్వరూపులో చేసుకున్నాడు. ఐ టెల్ యూ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ బిఫోర్ ఐ క్లోజ్. నేను 20 years పైన నేను ఇట్లా బోధించాను. హ్యూమన్ బీయింగ్, అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. మీ పైనున్న బాడీ మీరు కాదు, మీ లోపల ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఎటర్నిటీలో ఉండాలి అని 20 సంవత్సరాలు బోధించాను నేను. కానీ ఈ మధ్య నేను తెలుసుకున్నాను, నాలో ఆత్మ ఉండడం కాదు, నేనే ఆత్మని, నాకు ఒక శరీరం ఉంది. యు ఆర్ ఎ లివింగ్ సోల్ అండ్ యూ హ్యావ్ ఎ బాడీ. అందుకే నీ బాడీ గురించి ఆలోచించుకున్నంతగా నీ లోపలున్న నీ లివింగ్ సోల్ గురించి నువ్వు ఆలోచించడం లేదు. అందుకే నీకు ఆ డెస్పరేట్ ఫియర్ ఇన్సైడ్. రేపు ఏమైపోతానో, రేపేం జరుగుతుందో, తర్వాత ఏమవుతుందో. ఎందుకో తెలుసా? నీవు ఆత్మ. బైబిల్ చెప్తుంది, దేవుడని యెహోవా నేల మంటి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవ వాయువును ఊదగా మట్టితో చేసి దేవుడు ఊదాడు, నరుడు జీవాత్మ అయ్యను. మై ఫ్రెండ్స్ టెల్ యూ, యు ఆర్ ఎ లివింగ్ స్పిరిట్, యు ఆర్ ఎ లివింగ్ సోల్ అండ్ యూ హ్యావ్ ఎ బాడీ. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నీకంట బాగా పని చేయొచ్చు, కానీ దానికి లైఫ్ లేదు. దట్స్ ఎ లైఫ్లెస్ మిషన్. బట్ యు హ్యావ్ యువర్ వాల్యూ బికాజ్ యూ హ్యావ్ లైఫ్. మోర్ దెన్ దట్, యు ఆర్ ఎ లివింగ్ సోల్. నీవు జీవించే ఆత్మవు. అందుకే పెప్సీ తాగిన తర్వాత అడ్వర్టైజ్మెంట్లో అంటాడు, హే దిల్ మాంగే మోర్. ఈ మనసుకి ఇంకా కావాలనిపిస్తుంది. ఎందుకంటే తాగింది కడుపులోకి వెళ్తుంది, మనసులోకి వెళ్దు. నీవు ఈ శరీరాన్ని ఎలాంటి లగ్జరీతో తృప్తిపరచుకున్నా నీకు అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ రాదు. బికాజ్ యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ యువర్ సోల్. యు ఆర్ ఎ లివింగ్ సోల్. దేవుని నుండి నీవు చేసిన పాపము నిన్ను దూరం చేసింది. పాపం వల్ల వచ్చే జీతం మరణం అని బైబిల్ చెప్తుంది. Romans chapter 6 verse 23. The wages of sin is death. మరణం అంటే ఈరోజు మనుషులకి భయము. కొంతమందికి మరణం గురించి మాట్లాడినా టెన్షన్ వచ్చేస్తుంది. కానీ ఈరోజు క్రిస్మస్ నీకు మరణ భయం నుండి నిన్ను విడిపించగలదు. కోవిడ్ వచ్చిన తర్వాత మనుషుల్లో భయాలు ఎక్కువైనాయి. చాలామంది డాక్టర్స్ చెప్పారు, జబ్బు కంటే భయంతో ఎక్కువ మంది చచ్చిపోయారండి అని. పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ ఉంది. ఇప్పుడు ప్రతి మనిషిలో కడుపు నొప్పి రాగానే గుండె నొప్పి వచ్చేద్దని టెన్షన్ వచ్చేస్తుంది. చాలా టెన్షను. ఆ మధ్య ఎవడో నాకు గుండె నొప్పి వచ్చేస్తుంది సార్, చాలా టెన్షన్గా ఉందంటే, ఎక్కడ నొప్పి వస్తుందంటే కుడిపక్క చూపెడుతున్నాడు. గుండె అటు ఉండదులే, టెన్షన్ లేదు. కానీ భయం, ఎక్కడ నొప్పి వచ్చినా చచ్చిపోతానేమో. బికాజ్ యూ డోంట్ నో వేర్ యు ఆర్ గోయింగ్. కారులో వెళ్తున్నావు అనుకోండి, నీకు టెన్షన్ ఉండదు. డ్రైవర్ నీకు తెలిసినాడైతే, డ్రైవర్ మీ కొడుకో మీ నాన్నో అయితే, నిన్ను కిడ్నాప్ చేశారనుకో నీకు విపరీతంగా భయం వేస్తుంది. కారులో వెళ్తున్నప్పుడు అదే కారు, ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలియదు. వెన్ యూ డు నాట్ నో వేర్ యు ఆర్ గోయింగ్, యూ సఫర్ విత్ ఫియర్. కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలుసు అనుకో, నువ్వు భయపడు. అందుకే ఆ తెగిపోయిన సంబంధాన్ని క్రిస్మస్ త్రూ క్రాస్ కనెక్ట్ చేసింది. మరలా క్రాస్ ఇస్ ద కనెక్టర్. తెగిపోయిన మానవ సంబంధాన్ని తిరిగి క్రాస్ నిన్ను దేవుని కనెక్ట్ చేస్తుంది. క్రాస్ ఏం చూపెడుతుందో తెలుసా? డాక్టర్ బిల్లీ గ్రహాం
12 మంది అమెరికన్ ప్రెసిడెంట్స్ ఆయన ముందు మోకరించారు ప్రార్థన చేయమని. గ్రేట్ మ్యాన్. ఆయన ఈ మాట అన్నాడు, ద క్రాస్ షోస్ అస్ ద సీరియస్నెస్ ఆఫ్ అవర్ సిన్, బట్ ఇట్ ఆల్సో షోస్ అస్ ద ఇమ్మెజరబుల్ లవ్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు జన్మించాడు చనిపోవడానికి. ఏ మ్యాన్ వాజ్ బోర్న్ టు డై టు మేక్ యూ లివ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఈ భూమి మీద ప్రతి మనిషి జీవించడానికి పుడతాడు. యేసు ప్రభు ఒక్కడే మరణించడానికి పుట్టాడు, నువ్వు నిత్యము జీవించాలని, నీ ఆత్మ నిత్యత్వంలో ఉండాలని, నీవు నశించిపోయి నరకానికి వెళ్ళకూడదని. లుక్ ఎట్ దిస్ క్రాస్ వన్స్. దిస్ ఈస్ ద ఓన్లీ బర్త్డే వేర్ పీపుల్ స్పీక్ అబౌట్ డెత్ డే. హారబుల్ పెయిన్. లిటరేచర్ వరల్డ్లో ఆ పెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, యేసు ప్రభుని కొరడాలతో కొడుతుంటే ఆ పెయిన్ వివరించడానికి సూటబుల్ వర్డ్ దొరకక, లెట్ మీ టెల్ యూ ద హిస్టరీ. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ స్టోరీ. ఎక్స్క్రూసియేషన్ అన్న కొత్త వర్డ్ కనిపెట్టారు. యు గో టు ద ఆరిజిన్ ఆఫ్ దట్ వర్డ్, ఎక్స్క్రూసియేషన్. ద పెయిన్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ క్రాస్ అండ్ క్రాస్ alone. Look at that cross. Christmas is for that cross. క్రిస్మస్ అన్నది యేసు పుట్టినరోజు, కానీ ఆయన పుట్టింది నీ కొరకు ప్రాణం పెట్టడానికి, డిస్కనెక్ట్ అయిపోయిన నిన్ను తిరిగి కనెక్ట్ చేయడానికి. ఆయన సిలువు మీద నీ కొరకై బలి అయ్యాడు. ఆయన తలకు ముళ్ళు గుచ్చుబడ్డాయి. నీవు నేను చేసిన తలంపుల ద్వారా చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా కాళ్ళకి చేతులకి మేకులు కొట్టబడ్డాయి, నిలువెల్లా గాయాలు. ఆ సీన్ చూసినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది, ఎమోషన్ అనిపిస్తుంది. డోంట్ మిస్ ద ట్రూత్. అదంతా నిన్ను ప్రేమించడంలో జరిగింది. God demonstrated his love for us. Yet we were still sinners. Christ died for us. Romans chapter 5 verse 8. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎలా చూపించాడు తెలుసా? చూడా సిలువ. అంత ప్రేమించాడు. అంత ప్రేమించి ప్రాణం పెట్టి సమాధి చేయబడి అక్కడ ఉండిపోలేదు. ఇట్స్ స్టోరీ డిడ్ నాట్ ఎండ్ దేర్. హి రోజ్ ఫ్రమ్ ద డెత్. మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అందుకే ఆయన అన్నాడు, బికాజ్ ఐ లివ్ యూ షల్ లివ్ ఆల్సో. ఈరోజు మరణం మీద జయము. నేను భయపడను, చాలా వాటికి భయపడను. హ్యూమన్ ఫియర్ ఉండొచ్చు నాలో, కానీ రేపు ఏమైపోద్దన్న టెన్షన్ నాకు ఎప్పుడు ఉండదు. ఎందుకంటే ఐ నో మై ఇటర్నల్ డెస్టినీ. ఐ నో వేర్ ఐఎమ్ ట్రావెలింగ్ టు. ఐఎమ్ జస్ట్ ఎ ప్యాసింజర్ ఆన్ దిస్ ప్లానెట్. ఐ హ్యావ్ మై ఇటర్నిటీ. నేను ముగించే ముందు మా నాన్నగారి కోసం చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. హీ లివ్డ్ ఎ వండర్ఫుల్ లైఫ్ అండ్ హీ లివ్స్ ఈవెన్ టుడే. ఆయన ఇక్కడే సైక్లోన్ వార్నింగ్ సెంటర్లో సైంటిఫిక్ ఆఫీసర్గా పనిచేశారు. ఆయన చాలా ఎక్స్పర్ట్. ఆయన ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్లో ఆ రోజుల్లో కంప్యూటర్లు అప్పుడప్పుడే వచ్చాయి. ఆయన మేఘాలని చూసి చెప్పగలడు వర్షం పడుతుందో లేదో. ఆయన ఎస్టిమేట్ చేయగలడు. ఆయన ఎస్టిమేషన్లో ఆయన ప్రెడిక్షన్స్ రాంగ్ అయ్యేవి కాదు. ఆయనకు చాలా అప్రిషియేషన్స్ వచ్చాయి. ఆయన లైఫ్ చాలా బాగా సాగుతుంది. నేను స్కూల్ చదువుకుంటున్న రోజుల్లో, నేను 9th క్లాస్ చదువుతున్నప్పుడు ఆయన లైఫ్లో ఈ మాట చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. నన్ను దేవుడు ఈ ఉద్యోగం మానేమన్నాడు. ఏమంటే అయింది, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ క్యాడర్ ఉద్యోగం అయింది. ఆయన సైక్లోన్ వార్నింగ్ సెంటర్లో సైంటిఫిక్ ఆఫీసర్ అయినా, డ్యూటీ ఆఫీసర్ అయినా. దేవుడు అలా కూడా చెప్తాడా? మానేశాడు ఆయన. ఇంకా 17 years సర్వీస్ ఉంది ఆయనకి. జస్ట్ లైక్ దట్ మానేశాడు. ఎందుకు మానేస్తున్నావు? నీ పిల్లలు ఇంకా చిన్నోళ్ళు, నీ భార్య హౌస్ వైఫ్, నువ్వు ఎలా బ్రతుకుతావంటే అది దేవుడు చూసుకుంటాడు. చాలామంది వారి నిత్యత్వం గురించి ఆలోచించట్లేదు. వాళ్ళందరూ చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారు. నేను గ్రామాలకి ఓడకి తిరిగి యేసు ప్రభు గురించి చెప్పాలి. క్రిస్మస్ మనం చేసుకుంటున్నాం కాదు, ఇది అందరికీ, యేసుక్రీస్తు అందరి కొరకు అని ఆయన ఊరూరు తిరగడం మొదలుపెట్టాడు. మమ్మల్ని గవర్నమెంట్ స్కూల్లోకి మార్చేశారు. మేము తెలుగు మీడియంలో చదువుకున్నాం. చిన్న హంబుల్ లివింగ్,
కానీ మా డాడీ ఒక మోడల్ లైఫ్ జీవించాడు, ఒక ధైర్యంతో బ్రతికాడు. లైఫ్లో మనిషి ఇలా జీవించవచ్చు అని ఒక కొడుకుకి ఒక తండ్రి చూపించినట్లు జీవించాడు. రోజులు చాలా బాగా ముందుకెళ్ళిపోయినాయి. నేను బాగా చదువుకున్నాను, యూనివర్సిటీలో మంచి పొజిషన్కి వెళ్ళాను. చాలామంది అసూయపరుల్ని చూశాను, చాలామంది మంచివారిని చూశాను. వీటన్నిటి మధ్యలో మా డాడీ గురించి ఒక వార్త వచ్చింది. ఆయనకి క్యాన్సర్ ఉన్నట్లుగా ఉంది అని 2024 సంవత్సరం ఆగస్ట్ నెలలో చెప్పారు. వెంటనే ఆయన తీసుకెళ్ళి వెల్లూరులో నా కజిన్స్ ఉన్నారు, వారు చాలా సీనియర్ సర్జన్స్. వాళ్ళతో మాట్లాడితే నువ్వు ఆలోచించకుండా తీసుకొచ్చే అన్నారు. ఒక్క సన్నివేశం చెప్పి ముగిస్తాను. అక్కడ ఒక వ్యక్తి యేసు ప్రభువుని క్రిస్మస్ని జీవితంలో అనుభవిస్తే ఆ జీవితం ఎంత ఫియర్లెస్గా ఉంటుందో, భయంతో నిండిన ఈ లోకంలో భయం లేకుండా ఎలా బ్రతుకుతాడో చెప్తాను. ఆ రోజు డాక్టర్ జెఫ్రీ వచ్చాడు, ఆయన సీనియర్ ఆంకాలజిస్ట్. ఆయన వచ్చినప్పుడు నేను రూమ్లో లేను, ఫోన్ వచ్చింది, డాక్టర్ గారు వచ్చారు రమ్మని. ఆయన ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు, డాడీతో మాట్లాడుతూ. నేను సోఫాలో కూర్చున్నాను, డాడీ మంచమే కూర్చున్నాడు. ఆయన అంటున్నాడు, మీకు ఏ జబ్బు వచ్చిందో తెలుసా? సిఎంసి వెల్లూరులో పేషెంట్కి డైరెక్ట్గా చెప్తారు వాళ్ళ రోగం ఏంటో. మనకులాగా అడ్డదిడ్డంగా కొంచెం కొంచెం చెప్పి కొంచెం కొంచెం వైద్యాలు ఉండవు, ఓపెన్గా కౌన్సిలింగ్ చేస్తారు. డూ యూ నో ద డిసీజ్ విత్ విచ్ యు ఆర్ సఫరింగ్ అన్నాడు ఆయన. అది క్యాన్సర్ లాంటిది ఏదో అన్నాడండి మా అబ్బాయి. క్యాన్సర్ లాంటిది ఏదో కాదు, నీ క్యాన్సరే అన్నాడు. అవునండి అన్నాడు. అవును, ఎన్నో స్టేజో తెలుసా నీకు అన్నాడు. తెలీదండి అన్నాడు నవ్వుతానే. తెలీదా? తెలీదండి, 4వ స్టేజ్ అన్నాడు. అవును సార్, మొత్తం ఎన్ని స్టేజ్లు ఉంటాయి సార్ అన్నాడు అమాయకంగా. 4 ఉంటాయి, ఇది ఫైనల్ స్టేజ్ అన్నాడు. మంచం మధ్యలో ఉన్నాడు చివరిదాకా వచ్చి అవునా సార్ అన్నాడు. సార్ కంగారు పడకండి సార్ అన్నాడు. డోంట్ గెట్ ప్యానిక్ అన్నాడు. ఆ డాక్టర్తో అన్నాడు, ఊరుకోండి సార్, ఎవడు కంగారు పడతాడు, నేను కంగారు పడుతున్నానని మీరెందుకు కంగారు పడుతున్నారు? ఒక మాట మీకు చెప్తాను డాక్టర్ గారు, మీ కళ్ళల్లోకి చూసి, నేను ఈరోజు చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాను. ఎందుకో తెలుసా? నాకు డెత్ ఈజ్ ద గేట్వే టు ద గ్లోరియస్ హెవెన్. ఆయన ఏమన్నాడో తెలుసా? చావు మరణం నిత్య మహిమకు ఒక ద్వారం. నాకేం భయం లేదని ఐఎమ్ రెడీ టు గో. నేను పక్కనే ఉన్నాను, వీళ్ళిద్దరిని చూస్తున్నాను. ఆయన అన్నాడు, కీప్ ఇట్ అప్ సార్, గుడ్ స్పిరిట్ అన్నాడు. ఫైన్, ఆయన వెళ్ళిపోయాడు. ఈయన కూర్చొని తిండి తినడం మానేస్తారు కదా, ఈయన క్యారేజ్ అంతా ఆఖరి వరకు తినేస్తున్నాడు. నేను ఆయన మూమెంట్స్ ఎలాగుంటాయో గమనిస్తున్నాను. క్యారేజ్ తినేయడంతో పాటు నేను నా ఫ్రెండ్ ప్రవీణ్ బయట నుండి కొన్ని చికెన్లు అవి తెచ్చుకొని తినేవాళ్ళవి. ఓరా అదేదో నాకు కూడా 2 వేయండి అనేవాడు. మీరు తినచ్చో లేదు, ఏం పర్లేదురా తినచ్చో, నువ్వేం వరీ అవ్వక, ఐ హావ్ నో వరీ. లైఫ్లో ఆయన ఏం చేశాడో తెలుసా? ఒకరోజు నేను గదిలోకి వచ్చినప్పటికీ ఒక పాట పాడుకుంటున్నాడు. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు లిజన్ టు దట్ సాంగ్. వాట్ ఈస్ సాంగ్, వాట్ ఏ లైఫ్, వాట్ ఏ కాన్ఫిడెన్స్, ఫియర్ నాట్. క్రిస్మస్ మెసేజ్. మనకు భయము లేదుగా, భయము లేదుగా, మనకు భయము లేదుగా. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. పచ్చిక వయల్లలో విశ్రమింపగా, శాంతి జలాల చెంత అడుగు వేయగా. పచ్చిక బయళ్ళలో విశ్రమింపగా, శాంతి జలాల చెంత అడుగు వేయగా. చేయి విడువక తోడు నిలుచును, చేయి విడువక తోడు నిలుచును.
నీతి మార్గమందు మమ్ము నడువ చేయును. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. అంధకార లోయలో మా పయనములో లేదులే మాకే భయం, అభయము తానే. అంధకార లోయలో మా పయనములో లేదులే మాకే భయం, అభయము తానే. ఆదరించును ఆశీర్వదించును, ఆదరించును ఆశీర్వదించును. అన్ని తావులందు తనే తోడయుండును, అన్ని తావులందు తనే తోడయుండును. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. వెల్లూరు నుండి వచ్చాడు ఆయన. యు లుక్ అట్ హిస్ ఫేస్ మై ఫ్రెండ్స్. నీకు లంగ్ క్యాన్సర్ ఉంది, అది 4వ స్టేజ్లో ఉంది. నువ్వు 4 నెలలు మించి బ్రతకవు, నీకు ఇంక వైద్యం పనిచేస్తుందో లేదో తెలియదు, నువ్వు చచ్చిపోయేటట్లున్నావు అని చెప్తే, నేను అంధకారం గుండా వెళ్ళినా నాకు భయం లేదు, ఎందుకంటే నా ప్రభు నా కొరకు మరణించి తిరిగి లేచాడు. నేను కూడా చనిపోయినా మరలా తిరిగి లేస్తాను. వీ హ్యావ్ ఇటర్నల్ హెవెన్ ఈజ్ ఇన్ స్టోర్. జీసస్ గివ్స్ యూ దట్ కాన్ఫిడెన్స్. యూ క్యాన్ లివ్ విత్ సచ్ ఎ కాన్ఫిడెన్స్ ఇఫ్ యూ అప్లై క్రిస్మస్ ఇన్ టు యువర్ లైఫ్. ప్రతి ఇయర్ వస్తానండి, బాగా మాట్లాడతారండి, మంచి క్రిస్మస్ అండి. నో, ఇట్స్ నాట్ ఎ థియరీ, ఇట్స్ ఆల్ అబౌట్ లైఫ్. ఐ టెల్ యూ అగైన్, క్రిస్మస్ ఈజ్ నాట్ ఏ ఫెస్టివల్ ఆఫ్ ఎ కమ్యూనిటీ, ఇట్ ఈస్ గాడ్స్ మెసేజ్ టు ఆల్ హ్యుమానిటీ. Today's God's message for you is fear not. Emmanuel, God with us. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ అక్టోబర్ 10వ తేదీన ఆయనకు వైద్యం అవుతున్నా, ఆయన ప్యాషన్, ఆయన శ్రీకాకుళంలో ఒక రిమోట్ విలేజ్కి వెళ్తుంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్. డాక్టర్లు అన్నారు ఇంక బ్రతకడు, ఈయనకి లంగ్ క్యాన్సర్ 4వ స్టేజు. ఇప్పుడేమో బ్రెయిన్ స్ట్రోకు. బ్రెయిన్ స్ట్రోక్లో మరలా మధ్యలో బ్లడ్ క్లాట్ అయిపోయింది, ఊపిరాడటం లేదు. ఆక్సిజన్ పెట్టినా 80 ఉంది శాచ్యురేషను. కాబట్టి ఈయన బతకడని వెంటిలేటర్ పెట్టేశారు. నేను అప్పుడు ప్రేయర్ చేశాను, నేను మోకరించి మా మమ్మీతో మాట్లాడితే మా మమ్మీ అందరే, మనము జీవము కలిగిన దేవుని ప్రకటించడమే కాదు, మనం పూజిస్తున్నాం. దేవుడు డాడీని బ్రతికిస్తాడు, ఆ వెంటిలేటర్ తీసి తెచ్చే ఇంటికి అన్నది. నేను ప్రార్థన చేసుకున్నాం, మా అక్క చెల్లి మేము 4 ప్రేయర్ చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఈ ఊర్లో నెంబర్ 1 పల్మనాలజిస్ట్ అని పేరు ఆయనకి. ఆయన అంటాడు 10 రోజులు బతుకుతాడండి, అలా వెంటిలేటర్ మీద వదిలేయచ్చు కదా. లేదు సార్, వదిలేయండి, మేము ఇంటికి తీసుకెళ్ళిపోతాం. అయ్యో అలాగే వెళ్ళకూడదండి. పర్వాలేదు సార్, ఆయన మరణానికి భయపడ్డు, మేము ఏం భయపడిపోం, మేమేం వణుకుపోం. మీ దగ్గర హోప్ ఉందా? హోప్ లేదు. మీ దగ్గర హోప్ లేనప్పుడు మాకు హోప్ ఉన్నోడి దగ్గరికి వెళ్తాం. మేము వచ్చేసాం. వెంటిలేటర్ తీయించేసి ఐసీయూను ఇంటికి పట్టుకెళ్ళకూడదు, రూమ్లో పెట్టాలి. అవసరం లేదు సార్, ముక్కులో ఒక గొట్టం ఉంది, ఆయన ఆహారం మింగలేడు, చుక్క లిక్విడ్ వేయాలి. దాని తర్వాత యూరిన్ పైపు, మెడిసిన్ ఎక్కుతానే ఉండాలి. పక్కన మెడలో ఇంకో పైపు, ఒళ్ళు నిండా పైపులే. 24 గంటలు నర్సింగ్ కేర్లో పెట్టాను. ఈయన 4 రోజులు బ్రతకడన్నారు, మహా బతికితే 10 రోజులు అన్నారు. ఈరోజు ఎలాగున్నాడో చూపించమంటారా మీకు? నవోటల్ హోటల్లో కూర్చొని చూశారు, ఇప్పుడు దాకా వస్తారు ఇక్కడికి. ఈరోజు ఎలాగున్నాడు తెలుసా? అప్పుడప్పుడు బీచ్కి వస్తాడు. ఇలాగా నాతో పాటు ఖాళీ ఉన్నాడు, బీచ్కి వచ్చి వైఎంసీ ఆపోజిట్ అలా ఎరానీ టీ తాగుతూ ఉంటాడు. వెంటిలేటర్ మీద ఉన్న వ్యక్తి అప్పుడప్పుడు వచ్చి ఇరానీ టీ తాగేసి ఇప్పుడు వెళ్ళిపోదాం అంటాడు. అక్కడతో ఆగడైనా. మా ఇంట్లో చాలా హ్యాపీగా ఉంటాడు ఆయన. మంచి చూసారా, కాకినాడ వెళ్ళాం, ఈ ఊరు కాదు. ఇప్పుడు ప్రయాణం చేస్తాడు ఆయన. ఆయన కుడి చేయి పని చేయదు, ఆయన కుడి కాలు పని చేయదు, ఆయన నోరు పని చేయదు. ఆయనకి హెల్ప్ చేయాలి, కానీ మేము చాలా హ్యాపీగా చేస్తాం ఆ పని. చూడండి ఆయన ఎంత హ్యాపీగా ఉంటాడో.
ఒకసారి చూపించండి. ఆయన ప్రేయర్ చేసుకుంటాడు రోజు. ఆయన రోజుకి 3 hours చదువుతాడు బైబిల్. ఆయన దగ్గర పెట్టుకొని చదువుకుని మాటలు రావు, మాట్లాడలేడు, బ్రెయిన్ స్ట్రోక్, 3 వంతులు బ్రెయిన్ పాడైపోయింది. దట్స్ ద లివింగ్ టెస్టిమనీ ఐ ప్రెజెంట్ టు యూ దిస్ ఈవినింగ్. దాని తర్వాత చూడండి, ఆయన చెస్ ఆడతాడు, మాతో క్రికెట్ కూడా ఆడతాడు. 4 రోజులు బ్రతుకుతాడన్నారు. ఎవరు వాచింగ్ దిస్? మా అబ్బాయి నేను రోజు మా డాడీ దగ్గర సర్వీస్ చేస్తాం. మా యంగ్ పీపుల్ కొంతమంది ఉన్నారు. ఎంత హ్యాపీగా ఉంటాడు ఆయన. ఆయన ఏం బాధగా ఉన్నాడు. ఆయన ఫేస్ చూడండి కావాలంటే, చాలా రిలాక్స్గా ఉంటాడు. దేవుని ఆరాధిస్తాడు మా మమ్మీతో కలిపి. రోజు చర్చ్కి వచ్చి 3 ఆరాధనలు కూర్చుంటానంటాడు. మేము అలిసిపోతాం, ఆయన అలిసిపోడు. ఆయన చాలా హ్యాపీగా ఉంటాడు. ఆయనకి ఇష్టమైన మనుషులతో చాలా చక్కగా ఆయన టైం స్పెండ్ చేస్తాడు. చాలామంది నాయకులతో మా మమ్మీ బర్త్డే కేక్ కూడా తినిపిస్తాడు. దిస్ ఈజ్ ద లైఫ్. చూడండి, ఇంకా ఈరోజు ఆయన వీల్ చైర్లోనే తిరుగుతాడు. బట్ ఈజ్ ఎ లివింగ్ టెస్టిమనీ. మై ఫ్రెండ్స్, క్రిస్మస్ ఆఫర్స్ యూ సచ్ ఎ జాయ్ఫుల్ లైఫ్. absence of problems వలన వచ్చే జాయ్ కాదు, జాయ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ స్ట్రగల్స్. భయంకరమైన పరిస్థితులు చుట్టూ ఉన్నప్పుడు, చాలా ఎరకాటంలో మనల్ని పెట్టేసినప్పుడు, నన్ను ఎంతోమంది తొక్కేద్దాం అనుకున్నారు. తొక్కేతే తొక్కించుకుంటాను, కానీ భయపడను. ఎందుకంటే నేను అసలు ఈ లోకమే పర్మనెంట్ అనుకోను. నన్ను ఎవడు అడిగాడు, మీరు పర్మనెంట్ అండి అన్నాడు. ఎవడు పర్మనెంటు? అసలు ఏది పర్మనెంట్ కాదు ఈ భూమి మీద. పర్మనెంట్ ఒకటి ఉంది, పరలోకం. అక్కడికి ట్రావెల్లో ఉన్నావు. దట్ ఈస్ ద క్రిస్మస్ మెసేజ్ ఫర్ యూ. ఫియర్ నాట్. ఈరోజు నీకు ఒక లైఫ్ ఇస్తానంటున్నాడు. నీ యొక్క ఫ్యూచర్ ఫియర్స్ నుండి నేను విడిపిస్తాడు. కెన్ యూ ఆల్ క్లోజ్ యువర్ ఐస్ ఫర్ ఎ మూమెంట్? I don't want to close it emotionally. I just want to close it just as it is. I want you to close your eyes just for some concentration. A moment of reflection. What you heard today is a living testimony. What you heard today is the living message. నువ్వు విన్నది జీవమున్న వాక్యం. ఈరోజు నీ లైఫ్ అద్భుతంగా మారిపోద్ది. ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఇక్కడికి వచ్చావో, మేబీ నీ లోపల చాలా టెన్షన్ ఉంది, బయటకు ప్లెజెంట్గా ఉంటావు, కానీ నీకు నిద్ర పట్టట్లేదు. నీ లోపల ఒక భయం ఉంది. ఆ భయం మీద జయమిస్తుంది ఈ క్రిస్మస్. ఇఫ్ యు అప్లై ఇట్, స్పీక్ టు జీసస్. నువ్వు దేవునితో మాట్లాడచ్చు. అట్లాగా నాకు భయం ఉంది, ఈ భయానికి కారణం పాపము. పాపమును ప్రాయశ్చిత్తార్థమే యేసు ప్రభు శిలువలో చనిపోయి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఆయన నాకు నిత్య జీవాన్ని ఇవ్వగలడని నేను నమ్ముతున్నాను. నాకు కావాలి. ఫియర్ మీద జయము కావాలి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుడి చేయి పైకి చూపించండి. మీ కొరకు యేసుపాదు అంకుల్ నేను స్టేజ్ మీదకి పిలుస్తాను. కెన్ యూ స్టాండ్ అప్ ఆన్ యువర్ ఫీట్? ఐ రిక్వెస్ట్ యేసుపాదు అంకుల్ టు కమ్ హియర్. మీరున్న దగ్గర నిలబడండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హండ్రెడ్స్ ఆఫ్ యూ. మీ ఇక్కడ నిలవబడిన వాళ్ళు చెయ్యి పైకి ఎత్తండి. బికాస్ ఐ వాంట్ అంకుల్ టు ప్రే ఫర్ యూ. నిన్ను భయము నుండి విమోచించడానికి క్రిస్మస్ వచ్చింది, నీకు తోడుండడానికి. ప్లీజ్, అంకుల్ విల్ ప్రే ఫర్ దోస్ హూ స్టూడ్ అప్ మేకింగ్ ఎ డిసిషన్, ఒక కవెనెంట్. నీవు క్రైస్తవుడు అవనవసరలే. డోంట్ థింక్ యు ఆర్ చేంజింగ్ యువర్ రిలీజియన్. డోంట్ చేంజ్ ఇట్. బట్ క్రిస్మస్ చేంజెస్ యువర్ హార్ట్. నీ హార్ట్లో ఉన్న ఫియర్ పోద్ది. 100 మంది నిలవబడ్డారు. మీకు అవసరం, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. కళ్ళు మూసుకొని ఉండు, నిలవబడు. అంకుల్ మీ గురించి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి, మానవాళిని ప్రేమించి మానవ పాప పరిహారార్థమై యజ్ఞ పశువుగా బలై సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచి సజీవుడిగా ఈరోజు నివసిస్తున్న యేసు క్రీస్తు ప్రభువా, మీ సువార్త విన్నారు మీ ప్రజలు. భయం నుండి విడుదల కావాలని హృదయంలో ఉన్న ఆశను చేతులెత్తి నిలబడి వారు ఎక్స్ప్రెస్ చేస్తుండగా భయాన్ని తీసివేయటానికి వచ్చిన ప్రభువా, నీ బిడ్డలలో ఉన్న ప్రతి భయము ఈరోజు వారిలో నుండి పోవునుగాక ప్రభువా.
వారి హృదయాల్లో ఉన్న భయానికి బదులుగా మీరే వారి గుండెల్లోనికి వచ్చి నివాసము చేసి ప్రభువా శాశ్వతమైన సమాధానముతో, నెమ్మదితో, సంతోషముతో మీరు నింపుతారు. కాబట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.